ఇక ఖమ్మం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా వెలుగులోకి వచ్చింది. రైతులకు భూభారతి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తామంటూ బాధితుల నుంచి కోట్ల రూపాయలను దండుకుంటున్న ఓ ముఠా భాగోతం బయటపడింది. నకిలీ పాసు పుస్తకాల దందాపై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సచివాలయ ఉద్యోగిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు తేలింది. 4 ఏళ్లుగా ఖమ్మం జిల్లాతో పాటు 6 జిల్లాల్లో రైతులను మోసం చేస్తూ యథేచ్ఛగా దందా సాగించారు. బయటపడితే అయితే ఎవరు నువ్వు చెప్పు. మొదటగా పాస్బుక్ కావాలనుకునే వ్యక్తి నుంచి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఆ తర్వాత కలర్ ప్రింటర్ తో ముద్రించిన నకిలీ పాస్ పుస్తకాన్ని రైతుకు అంటగట్టేస్తారు. పాస్ పుస్తకంపై ఖాతా సంఖ్యలు, సర్వే నంబర్లతో పాటు ఫోటో ముద్రించి ఉండటంతో అదే అసలైన పాసు పుస్తకమని రైతులు నమ్మారు. ఇలా ఎకరాకు 5 లక్షల రూపాయల చొప్పున రైతు నుంచి వసూలు చేసేవారు. గత 4 ఏళ్లుగా రైతుల నుంచి కోట్ల రూపాయల్లో ఈ ముఠా వసూలు చేసినట్లు తెలుస్తోంది. సచివాలయంలో సీసీఎల్ఏ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి తెలుసంటూ ఓ రైతు దగ్గర 13,50,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత 2 విడతల్లో 5 లక్షల రూపాయలను రైతు చెల్లించాడు. తాజాగా పాసు పుస్తకం వచ్చిన తర్వాత అంజిరెడ్డి అనే రైతు భూభారతి వెబ్సైట్ లో భూమి వివరాల కోసం వెతికాడు. ఆన్లైన్ లో కనిపించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన రైతు అంజిరెడ్డి కూసుమంచి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ పాస్ పుస్తకాల భాగోతంపై దర్యాప్తు చేశారు. ఖమ్మం జిల్లాతో పాటు 6 జిల్లాల్లో మోసాలు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. జక్కేపల్లికి చెందిన వ్యక్తితో పాటు బయ్యారం, పాల్వంచ, సారపాకకు చెందిన 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని కలర్ ప్రింటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నువ్వు చెప్పు.